హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. సో ఏంటంటే ఆన్లైన్లో పేమెంట్ యొక్క స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దానిపై ప్రభుత్వం ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. సో నిన్నటి రోజు నుంచి అయితే ఈ పేమెంట్ స్టేటస్ తెలుసుకునేందుకు ఆప్షన్ అయితే కల్పించడం జరిగింది ఆన్లైన్లో అయితే. సో ఈ పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే మీకు పేమెంట్ అనేది పడిందా లేదా, ఒకవేళ పడకుండా కనుక ఉన్నట్లయితే ఏ కారణం వల్ల పడలేదు అనేది అయితే పూర్తి వివరాలు అయితే పేమెంట్ యొక్క స్టేటస్లో అయితే తెలుసుకోవచ్చండి. సో అది ఏ విధంగా తెలుసుకోవాలి అనేది అయితే నేను చెప్తాను. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. సో ఓకేనా. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా చూసుకున్నట్లయితే మీరు ఆన్లైన్లో అన్నదాత సుఖీభావకు సంబంధించి పేమెంట్ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నేను చెప్తానండి. సో ముందుగా మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని అన్నదాత సుఖీభావ.com అని టైప్ చేస్తే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుందండి. సో ఆ వెబ్సైట్ని మీరు క్లిక్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే చెక్ యువర్ స్టేటస్ అయితే రావడం జరుగుతుందండి. సో చెక్ యువర్ స్టేటస్ని మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది నవ్ యువర్ స్టేటస్ అయితే రావడం జరుగుతుంది. సో నవ్ యువర్ స్టేటస్ వచ్చిన తర్వాత సో ముందుగా ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుందండి. సో ఆధార్ నెంబర్ ఎవరిది ఎంటర్ చేయాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే అన్నదాత సుఖీభావ పథకం కావాలని అప్లై చేసుకొని ఉంటారో ఆ యొక్క రైతు యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కనే ఎంటర్ క్యాప్చా అయితే అడుగుతుందండి. సో ఎంటర్ క్యాప్చా దగ్గర పక్కనే ఎల్లో కలర్లో అయితే ఒక కోడ్ అయితే ఉంటుంది. ఆ కోడ్ని ఎంటర్ క్యాప్చా దగ్గర ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీ యొక్క వివరాలు అనేవి రావడం జరుగుతుందండి. సపోజ్ వివరాలు ఏ విధంగా వస్తాయి అనేది కూడా నేను చెప్తాను, ఒకసారి చూడండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు ఏ మండలంలో ఉంటున్నారో వాళ్ళ యొక్క వివరాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క విలేజ్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా స్టేటస్ అంటే మీరు పథకానికి అర్హత కలిగి ఉన్నారా లేదా, ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా రీమార్క్స్ దగ్గర ఈకేవైసీ కంప్లీట్ లేదా ఈకేవైసీ ఇన్కంప్లీట్ అయితే రావడం జరుగుతుంది. పేమెంట్ స్టేటస్ సో నిన్న ప్రవేశపెట్టిన కొత్త ఆప్షన్ అయితే ఇక్కడ రావడం జరుగుతుందండి. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు ట్రై చేస్తే పేమెంట్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. పేమెంట్ స్టేటస్ మీకు ఏ విధంగా ఉంటే మీకు డబ్బులు అనేవి పడతాయి అనేది నేను చెప్తాను. సో పేమెంట్ స్టేటస్ దగ్గర పేమెంట్ సక్సెస్ఫుల్ అని కనుక ఉన్నట్లయితే మీకు బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అనేవి జమ అవుతాయండి. సో పేమెంట్ సక్సెస్ ఉన్న తర్వాత ఏ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేవి పడ్డాయి అని కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. పక్కనే అమౌంట్ అనేది ఉంటుంది. సో ఎంత అమౌంట్ మీ బ్యాంక్ ఖాతాలోకి అమౌంట్ అనేది క్రియేట్ అయ్యింది అనేది కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు అండి. సో అన్నదాత సుఖీభావ పథకం కింద 5,000 రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం అందుతుంది కాబట్టి 5,000 రూపాయలు అమౌంట్ అనేది క్రియేట్ అయినట్లయితే అక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి. అమౌంట్ యొక్క స్టేటస్, పేమెంట్ యొక్క స్టేటస్ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా సో నేను ఇప్పుడు చెప్పిన విధంగానే మీకు పేమెంట్ అనేది పడిందా పడలేదా అనేది మీ మొబైల్లోనే మీరు తెలుసుకోవచ్చు. సో ఓకేనా. సో ఒకవేళ ఇక్కడ ఈకేవైసీ ఇన్కంప్లీట్ అదేవిధంగా పేమెంట్ స్టేటస్ దగ్గర పేమెంట్ సక్సెస్ కాకుండా పేమెంట్ సక్సెస్ అని లేకుండా కనుక ఉన్నట్లయితే మీకు అమౌంట్ అనేది పడదండి. సో మీరు ఏదో ఒక తప్పు చేసి ఉంటారు. సో ఆ తప్పు వల్ల మీకు ఈ అమౌంట్ అనేది పడి ఉండదు. సో అదేవిధంగా చాలామంది రైతులు అయితే కామెంట్లు అడుగుతున్నారండి. సో ఏంటంటే మాకు అన్నదాత సుఖీభావ డబ్బులు ఇంకా పడలేదు కదా, అన్ని ఎలిజిబుల్ అయి ఉన్నాము కానీ పడలేదు. సో పడని వాళ్ళకు ఏమైనా మరో అవకాశం అంటే గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం ఏమైనా కల్పించుతుందా అనేది అడుగుతున్నారు. సో గ్రీవెన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. సో తల్లికి వందనకి సంబంధించి కూడా గ్రీవెన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అన్నదాత సుఖీభావకు సంబంధించి కూడా గ్రీవెన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో గ్రీవెన్స్కి సంబంధించి ప్రభుత్వం అయితే ఇంకా ఎలాంటి సమాచారం అయితే లేదు. సో త్వరలోనైతే దీని గురించి స్పందిస్తుంది. సో ఒక సమాచారం అయితే ఇస్తుంది. సో అప్పటి వరకు అయితే మనం వేచి ఉండాలండి. సో ఒకవేళ గ్రీవెన్స్కి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే నేను మరొక వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. సో ఇదేనండి ఈరోజు వీడియో టాపిక్ అయితే. నేను ఇప్పుడు మీకు చెప్పిన విధంగా ఆన్లైన్ వెబ్సైట్లో మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. మీరు ఈ పథకానికి అర్హత కలిగి ఉన్నారా లేదనేది కూడా అక్కడే మెన్షన్ చేసి ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. సో ఎవరికైనా పేమెంట్ అనేది పడి ఉంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అదేవిధంగా మీకు ఏమైనా సమస్యలు అంటే డబ్బులు పడకుండా ఈకేవైసీ ఏమైనా పెండింగ్ ఉంటే అది కూడా కామెంట్ చేయండి, నేను మరొక వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. సో ఓకేనా. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.